గవర్నర్లు పంపే బిల్లులపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ సాక్షాత్తు రాష్ట్రపతికి గడువు నిర్దేశిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. అంతకు మించి ఆలస్యమైతే జాప్యానికి సహేతుక కారణాలను సైతం నమోదు చేసి సంబంధిత రాష్ట్రాలకు ఆ విషయాన్ని తెలపాలని జస్టిస్ బేబీ పార్థివాలా, జస్టిస్ మహదేవన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం తన తీర్పుతో తెలిపింది. ఒకవేళ ఏదైనా బిల్లు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని రాష్ట్రపతి భావిస్తే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా దానిపై సుప్రీంకోర్టు సలహా తీసుకోవచ్చని సూచించింది. అలాగే గవర్నర్లు పంపే బిల్లులపై నిర్దేశిత గడువులోగా ప్రెసిడెంట్ ఏ చర్య తీసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టులను ఆశ్రయించి రాష్ట్రపతికి వ్యతిరేకంగా రిట్ ఆఫ్ మాన్మాస్ జారీ చేయాల్సిందిగా కోరుతూ రిట్ పిటిషన్లు దాఖలు చేయవచ్చని వివరించింది. అదే సమయంలో గవర్నర్లు పంపే బిల్లులపై రాజ్యాంగంలోని 201వ అధికరణ ప్రకారం రాష్ట్రపతి వ్యవహరించాలని, రాష్ట్రాలు సైతం కేంద్రం అడిగే ప్రశ్నలకు వేగంగా సమాధానాలు ఇచ్చి సహకరించాలని, కేంద్ర ప్రభుత్వం చేసే సూచనలను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇలా రాష్ట్రపతికి ఒక అంశంలో నిర్ణయం తీసుకోవడానికి గడువు నిర్దేశిస్తూ తీర్పునివ్వడం దేశ చరిత్రలోనే ఇదే తొలిసారి. శాసనసభ ఆమోదించి పంపిన బిల్లులపై గవర్నర్ రవియే నిర్ణయము తీసుకోకుండా తొక్కిపెడుతున్నారంటూ తమిళనాడు సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం తనకున్న విశేష అధికారాలను ఉపయోగించి ఆ బిల్లులు ఆమోదం పొందినట్లుగా ఏప్రిల్ 8న తీర్పునిచ్చింది. ఎన్నికైన ప్రజాప్రభుత్వాలు పంపే బిల్లుల విషయంలో నిర్ణయానికి సంబంధించి నాడు గవర్నర్లకు గడువు విధించిన సుప్రీంకోర్టు రాష్ట్రపతికి సైతం గడువు నిర్దేశించడం విశేషం. ఈ మేరకు 415 పేజీల తీర్పు కాపీని సుప్రీంకోర్టు శుక్రవారం రాత్రి 10:54 వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. భూభారతి లోగో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎంత గొప్ప టెక్నాలజీ అయినా ప్రజలకు కనిపించదని, ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా లోగోను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. భూ పరిపాలనలో భాగంగా ఈ నెల 14న భూభారతి చట్టం 2025తో పాటు అమలు మార్గదర్శకాలను ప్రభుత్వం అమల్లోకి తేనుంది. ప్రజల నుంచి విజ్ఞప్తుల స్వీకరణ, పరిష్కార ప్రక్రియను 3 మండలాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టనున్నారు. ఆ తర్వాత 6 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు. భూ సమస్యల పరిష్కారం, లావాదేవీల సమాచారం రైతులకు, ప్రజలకు సులభంగా, వేగంగా అందుబాటులో ఉండేలా భూభారతి పోర్టల్ ఉంటుందని ప్రకటించారు. నిన్న భూభారతి చట్టం 2025తో పాటు మార్గదర్శకాలపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు 10 రకాల లోగోలు ప్రదర్శించగా సీఎం సున్నితంగా తిరస్కరించారు. ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా లోగోకు తుదిరూపు కల్పించి ఇవాళ తనకు అందజేయాలన్నారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. భూభారతి ప్రారంభించడమే కాకుండా 6 నెలల పాటు నిశితంగా గమనించాలని, రోజువారీ సమీక్ష చేసి సంస్కరిస్తేనే భూభారతి ఫలాలు ప్రజలకు అందుతాయని అన్నారు. విజ్ఞప్తులను ఆన్లైన్లో కాకుండా నేరుగా మండల కార్యాలయాల్లో స్వీకరించడం, వాటిని ఏ విధంగా పరిష్కరించాలనే అంశాన్ని ప్రయోగాత్మకంగా 3 మండలాల్లో అమలు చేయాలని నిర్దేశించారు. భూభారతి చట్టంపై క్షేత్రస్థాయిలో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్లను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రతి మండలంలో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా భూభారతి పోర్టల్ ఉండాలని అధికారులకు సూచించారు. పైలట్ ప్రాజెక్టులో ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలు స్వీకరించి పోర్టల్ను మరింత బలోపేతం చేయాలన్నారు. ప్రజలు, రైతులకు అర్థమయ్యేలా సులభమైన భాషలో పోర్టల్ ఉండాలన్నారు. వెబ్సైట్తో పాటు యాప్ను పటిష్టంగా నిర్వహించాలని ఆదేశించారు. తెలంగాణలో బీసీలకు విద్యా, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన 2 బీసీ బిల్లులపై రాష్ట్రపతి నుంచి 3 నెలల్లో ఏదో ఒక నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తుంది. ఆయా రాష్ట్రాల గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతి గరిష్టంగా 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాల్సిందేనంటూ తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు తాజాగా తీర్పు ఇవ్వడమే ఇందుకు కారణం. 3 నెలల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాకపోతే ఇందుకు కారణాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్రపతి పంపిన ప్రశ్నలకు సమాధానం చెప్పే విషయంలో సహకారం అందించాలని సుప్రీంకోర్టు తీర్పులో తెలిపింది. ఒకవేళ సదరు బిల్లు రాజ్యాంగ విరుద్ధమని రాష్ట్రపతి భావిస్తే దానిని సుప్రీంకోర్టు న్యాయ సలహాకు కూడా పంపించవచ్చు. కాగా ఈ తీర్పు ప్రభావం తెలంగాణ రాష్ట్ర బిల్లులపై కూడా ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన 2 బీసీ బిల్లులను గవర్నర్ ఇటీవలే రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. అయితే బీసీలకు 40
42% రిజర్వేషన్లు కల్పించిన నేపథ్యంలో మొత్తం రిజర్వేషన్లు 50% దాటుతున్నాయి. బీసీలకు 42%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10% కలిపి మొత్తం రిజర్వేషన్లు 67% చేరుకుంటున్నాయి. కానీ మొత్తం రిజర్వేషన్లు 50% దాటకూడదని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టంగా తీర్పు ఇచ్చింది. దీంతో బీసీ రిజర్వేషన్ బిల్లులు సుదీర్ఘకాలం పాటు రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉంటాయని, వాటికి ఆమోదం లభిస్తుందా లేదా అనే అభిప్రాయం సర్వత్రా నెలకొంది. అయితే సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో తెలంగాణ బీసీ బిల్లులపై ఏదో ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని తాకట్టు పెట్టినట్లు టీపీసీసీ అధ్యక్షుడు చెబుతుంటే తాకట్టు పెట్టలేదని మంత్రులు, ముఖ్యమంత్రి చెబుతున్నారని, అందరూ ఒక గదిలో కూర్చొని అసలు అమ్ముకున్నారో పొదవ పెట్టారో చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ భూ వివాదం దేశంలోనే అతి పెద్ద మోసమని ఆరోపించారు. ఈ భూమిని ఎవరు కొన్నా 2028లో అధికారంలోకి వచ్చిన తర్వాత అంగుళం కూడా వదిలిపెట్టకుండా తీసుకుంటామని, గ్రీన్ జోన్ చేస్తామన్నారు. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న పత్రాలు నకిలీవని, ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా నకిలీ వ్యక్తి అని, అనేక అంశాలపై పదే పదే మాట మార్చే మనిషి అని వ్యాఖ్యానించారు. బీకాన్ అనే సంస్థకు భూములు కుదవపెట్టారని, ఆ పత్రాలను బయట పెట్టారని, అవి వాస్తవమైతే ప్రభుత్వం తేల్చాలన్నారు. 10,000 కోట్ల రుణానికి 170 కోట్ల రూపాయల కమిషన్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ ముంబై బ్రోకర్ సంస్థను తీసుకుని రాగా దాని సాయంతో ప్రభుత్వం డబ్బులు తీర్చుకుందన్నారు. దీనికి బదులుగా ప్రభుత్వం బీజేపీ ఎంపీకి సహాయం చేస్తుందని ఆరోపించారు. ఆ సహాయం బీజేపీ ఎంపీకి చేరగానే ఆయన పేరును, ఆయనకు పొందిన లాభాన్ని, ఆయనతో ముఖ్యమంత్రికి ఉన్న పాత దందాలను కూడా బయట పెడతానన్నారు. 15 నెలలుగా రేవంత్ రెడ్డిని బీజేపీ అన్ని రకాలుగా కాపాడుతుందన్నారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్ రేవంత్ రెడ్డికి అండగా నిలబడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటి కాకుంటే దీనిపై ఆర్బీఐ, సెబీ వంటి సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా అప్పటి గవర్నర్ పలు విషయాల్లో జోక్యం చేసుకుని ఇబ్బందులకు గురి చేశారని, కాంగ్రెస్ పాలనలో ఇంత అవినీతి జరుగుతున్నా గవర్నర్ పత్తాలేరన్నారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో బీఆర్ఎస్ నేతలు విషం కక్కుతున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సోషల్ మీడియాను ఉపయోగించుకుని తమ ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని, ప్రైవేటు పరం కాబోతున్న 400 ఎకరాల భూమిని ప్రభుత్వం కాపాడిందన్నారు. కంచగచ్చిబౌలి భూముల ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని తెలిపారు. 9 ఏళ్ల క్రితం రాజస్థాన్ లో చనిపోయిన జింకపిల్ల హెచ్సీయూలో చనిపోయినట్లు, హెచ్సీయూలో పరిసర ప్రాంతాల్లో ఏనుగులు సంచరిస్తున్నట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చిత్రీకరించి ప్రచారం చేశారని బీఆర్ఎస్ పై మండిపడ్డారు. ఏఐతో సృష్టించిన కంటెంట్ తో పాటు అసలు ఫోటోలను ఆయన మీడియాకు విడుదల చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దూరదృష్టితో 400 ఎకరాలను అభివృద్ధి చేస్తానంటే బీఆర్ఎస్ అడ్డుకుంటోందన్నారు. 5,200 కోట్ల భూమిని 30,000 కోట్ల విలువైనది చూపించారని కేటీఆర్ అంటున్నారని, ఒక రియల్ ఎస్టేట్ సంస్థ ద్వారా చేసిన సర్వే ప్రకారం కంచగచ్చిబౌలి భూములకు 23,000 కోట్ల విలువ వచ్చిందని తెలిపారు. 10,000 కోట్ల కుంభకోణం జరిగిందంటూ ఆరోపణలు చేసిన కేటీఆర్ దానికి ఆధారాలు ఎందుకు చూపడం లేదని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో సర్కారు భూములను తమకు నచ్చిన వారికి అప్పనంగా కట్టబెట్టారన్నారు. గత సర్కార్ ఎన్నో ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేసిందని, అప్పుడు పర్యావరణ పరిరక్షణ గుర్తు రాలేదా అని నిలదీశారు. కాంగ్రెస్ గ్యారంటీలపై అడుగడుగున నిలదీస్తున్నది, హెచ్సీయూ భూములపై పోరాడుతున్నది తామేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. హెచ్సీయూ భూముల అమ్మకంలో సీఎం రేవంత్ రెడ్డికి ఒక బీజేపీ ఎంపీ సహకరిస్తున్నారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సంజయ్ మండిపడ్డారు. కేటీఆర్ కు దమ్ముంటే ఆయన వద్ద ఆధారాలుంటే ఆ బ్రోకర్ ఎవరో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఏనాడైనా 6 గ్యారంటీలపై కొట్లాడిందా అని ప్రశ్నించారు. ప్రెస్ మీట్లు పెట్టడం తప్ప బీఆర్ఎస్ చేసిన పోరాటాలు ఏంటని నిలదీశారు. కేటీఆర్ ను ప్రజలు ఓడగొట్టినా అహంకారం తగ్గలేదని, ఆయన అహంకారాన్ని దించుతామని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ అవినీతికి సంబంధించిన ఆధారాలను కేటీఆర్ ఎందుకు బయట పెట్టట్లేదని నిలదీశారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరూ ఒకటేనని అన్నారు. కర్ణాటక తరహాలో తెలంగాణలో టెట్రా ప్యాకెట్లలో మద్యం అందుబాటులోకి రానుంది. ఫ్రూట్ జ్యూస్ తరహాలో మద్యం ప్యాకెట్లను జేబులో పెట్టుకుని తీసుకెళ్లేలా 60, 90, 180 మిల్లీలీటర్స్ ప్యాకెట్లను అమ్మడానికి సిద్ధం చేస్తున్నారు. సీసాలో దొరుకుతున్న మద్యం కంటే టెట్రా ప్యాకెట్లలో తక్కువ ధరకు లభించనుంది. రాష్ట్రంలో ఇప్పుడు క్వార్టర్ చీఫ్ లిక్కర్ ధర 120 రూపాయలుగా ఉంది. అదే మద్యం టెట్రా ప్యాకెట్లోకి మారితే 100 రూపాయలకు లభించే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే సంబంధిత ప్రతిపాదనలను ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వ ఆమోదం తర్వాత రాష్ట్రంలో టెట్రా ప్యాకెట్లలో మద్యం విక్రయాలు జరగనున్నాయి.
తెలంగాణలో 2620 వైన్ షాపులు, 1117 వరకు బార్లున్నాయి. వీటికి దేశ విదేశాలకు చెందిన 55 కంపెనీల ద్వారా మద్యం సరఫరా అవుతుంది. కర్ణాటకలో మెగడోవెల్స్ నెంబర్ 1 అనే కంపెనీ 90% టెట్రా ప్యాకెట్లలో విక్రయాలు జరుపుతోంది. అదే విధానాన్ని రాష్ట్రంలో విక్రయించడానికి ముందుకు వచ్చింది. క్వార్టర్ సీసాల్లో విక్రయాలు తగ్గడం, ప్యాకెట్ల విధానం కొత్తగా తీసుకురావడం వల్ల అమ్మకాలు పెంచుకోవచ్చనే ఉద్దేశంతో ఇప్పటికే ఆ కంపెనీ ప్రతినిధులు 2 సార్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులను సంప్రదించారు. ప్రస్తుతం సరఫరా చేస్తున్న క్వార్టర్ బాటిల్స్ స్థానంలో టెట్రా ప్యాకెట్లను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. దీనివల్ల ఖర్చు తగ్గడంతో పాటు ప్రభుత్వానికి, వినియోగదారుడు, కంపెనీకి కలిగే ప్రయోజనాల గురించి ఆ శాఖ అధికారులతో చర్చించారు. ఈ అమ్మకాలపై ప్రజల స్పందన ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి అవసరమైతే కర్ణాటక సరిహద్దులోని మహబూబ్ నగర్ జిల్లాలో ప్రయోగాత్మకంగా విక్రయించుకోవడానికి అవకాశం ఇవ్వండనే విషయం కూడా చర్చకు వచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కొత్త డీజీపీ ఎంపిక కసరత్తును రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. అర్హులైన ఐపీఎస్ అధికారులను గుర్తించి వారి పేర్లను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు పంపనుంది. ప్రస్తుత డీజీపీ జితేందర్ ఈ ఏడాది సెప్టెంబర్లో పదవీ విరమణ చేస్తారు. దానికి 3 నెలల ముందు కొత్త డీజీపీ అర్హుల జాబితాను యూపీఎస్సీకి ప్రభుత్వం పంపాల్సి ఉంది. పూర్తి స్థాయి డీజీపీ ఎంపిక కోసం సుప్రీంకోర్టు 2009లో ఇచ్చిన ఆదేశాలను పాటించని రాష్ట్రాలపై కోర్టు ధిక్కార చర్యలు ఎందుకు తీసుకోకూడదో తెలియచేయాలని గత జనవరిలో సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆయా రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. వీటిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, బీహార్, ఒడిశా, కేరళ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఉన్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు కొత్త డీజీపీ ఎంపికకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. సుప్రీం మార్గదర్శకాల ప్రకారం పూర్తిస్థాయి డీజీపీ పదవికి కనీసం 30 ఏళ్ల సర్వీసు, డీజీపీ హోదాలో పనిచేసిన అనుభవం వంటి అర్హతలు ఉండాలి. రాష్ట్రంలో ప్రస్తుత డీజీపీ హోదాలో దాదాపు 7 అధికారులు ఉన్నారు. పదవీ విరమణకు 6 నెలల సర్వీసు ఉన్న అధికారుల పేర్లు కూడా పంపొచ్చు. డీజీపీగా నియమితులైతే 2 ఏళ్లు ఆ పదవిలో ఉంటారు. 2 ఏళ్ల కన్నా తక్కువ పదవీ కాలం ఉంటే వారికి ఏ మేరకు ఎక్స్టెన్షన్ ఇస్తారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీను ఇప్పుడు కొందరు అధికారులు, ఇతర ప్రైవేటు మెడికల్ కాలేజీల విద్యార్థులు కలిసి కాపీయింగ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేశారు. విద్యార్థుల నుంచి డబ్బులు తీసుకుని సప్లిమెంటరీ పరీక్షలో కాపీ కొట్టేందుకు ఎగ్జామినేషన్ విభాగం సిబ్బంది కొందరు సహకరిస్తున్నారు. ఎంబీబీఎస్, నర్సింగ్, పారామెడికల్ కోర్సులు ఏవైనా ఇక్కడ కాపీ మాత్రం కామన్ అయిపోయింది. దీంతో కొందరు ఎంబీబీఎస్ విద్యార్థులు సిద్ధార్థ కాలేజీలోనే సప్లిమెంటరీ రాసేందుకు ఆప్షన్ పెట్టుకుంటున్నారు. రెగ్యులర్ పరీక్షలో పాస్ కాలేక ఒకే పరీక్షను 4-5 సార్లు రాస్తున్నారు. రాయడానికి ఇటు మొగ్గు చూపుతున్నారు. స్థాయి, పరపతి, డబ్బు ఉన్న వారి పిల్లలు సిద్ధార్థనే పరీక్షా కేంద్రంగా ఎంచుకుంటున్నారు. దీనిపై కొంతకాలం కిందటే ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు, వర్సిటీ అధికారులకు అనుమానం వచ్చింది. ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ లో కూడా ఈ విషయంపై మాట్లాడారు. మీ కాలేజీలో ఏదో జరుగుతోంది, పెద్ద వాళ్ళ పిల్లలు మొత్తం సప్లిమెంటరీ పరీక్షలకు మీ కాలేజీనే ఆప్షన్ పెట్టుకుంటున్నారు, జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించారు. సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఎగ్జామినేషన్ విభాగంలో కాపీయింగ్ కు సంబంధించి మొత్తం స్కెచ్ వేస్తారు. కాపీ కొట్టేందుకు ఎంబీబీఎస్ విద్యార్థులు ఒక రేటు, నర్సింగ్ విద్యార్థులకు మరో రేటు, పారామెడికల్ విద్యార్థులకు ఇంకో రేటు ఫిక్స్ చేస్తారు. ఎంబీబీఎస్ విద్యార్థుల నుంచి 50,000 నుంచి ₹1,00,000 వరకు వసూలు చేస్తారు. అది కూడా సబ్జెక్టును బట్టి రేటు నిర్ణయిస్తారు. నర్సింగ్, పారామెడికల్ విద్యార్థులైతే ఒక్కొక్కరి నుంచి పరీక్షకు ₹1,000 వసూలు చేస్తారు. నర్సింగ్, పారామెడికల్ విద్యార్థులకు స్పెషల్ ఆఫర్ కూడా ఉంటుంది. విద్యార్థులు ఎగ్జామ్ హాల్లో సరిగ్గా రాయలేకపోతే పరీక్ష పూర్తయిన తర్వాత 2వ రోజు లేదా 3వ రోజు వారి జవాబు పత్రాలను బయటకు తీసేసి పేపర్లు మార్చే అవకాశాన్ని కూడా ఎగ్జామినేషన్ విభాగం సిబ్బంది కల్పిస్తారు. పాస్టర్ ప్రవీణ్ మృతికి రోడ్డు ప్రమాదమే కారణమని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు. ప్రమాద సమయంలో ఆయన వెళ్తున్న బుల్లెట్ హెడ్ లైట్ పనిచేయలేదని, గంటకు 70 కిలోమీటర్ల వేగంతో పోతున్నారని అంచనా వేశామని తెలిపారు. రాజమహేంద్రవరం సమీపంలో హైవే పక్కన కంకరపైకి బండి వేగంగా వెళ్లడంతో స్కిడ్ అయ్యి అర్ధచంద్రాకారంలో రోడ్డు కిందకు జారి వర్షపు నీటి డ్రైన్లో పడిపోయారని ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారన్నారు. అక్కడున్న రాయి ప్రవీణ్ ముఖానికి బలంగా తగలడంతో గాయమైందని, కిందకు పడిపోయిన క్రమంలో ఆయనపై బుల్లెట్ పడిందని నివేదిక ఇచ్చారని తెలిపారు. ఏ వాహనం కూడా ఢీకొనలేదని వివరించారు. గత నెల 24న ప్రవీణ్ హైదరాబాద్ లో బయలుదేరినప్పటి నుంచి రాజమహేంద్రవరం సమీపంలో మృతి చెందిన ఘటన వరకు ముఖ్యమైన సీసీ ఫుటేజ్లను ప్రదర్శించి వివరించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ జన్మదిన సందర్భంగా కర్నూలులోని టీజీవీ కళాక్షేత్రంలో నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య తెలిపారు. ఈ నెల 20 నుంచి 26 వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు వేసవి వినోద వల్లరిగా కొనసాగుతాయన్నారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ వేడుకలో ఆట, పాట, మాట, పద్యం పేర్లతో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన కుమారుడు మార్క్ శంకర్ తో కలిసి హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. సింగపూర్ నుంచి భార్య కుమారుడితో కలిసి నగరానికి చేరుకున్నారు. ఇటీవల సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడడంతో పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లారు. కుమారుడు కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక అతన్ని తీసుకుని తిరిగొచ్చారు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందేందుకు జగన్ రెడ్డి కుట్ర చేస్తున్నారని, అందులో భాగంగానే టీటీడీ గోశాలపై ఆ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ఆరోపణలు చేశారని పలువురు టీడీపీ నేతలు, టీటీడీ బోర్డు సభ్యులు ఆరోపించారు. ప్రజలు ఈ అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరారు. జగన్ తన పత్రికలో తప్పుడు రాతలు రాయిస్తూ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. టీటీడీ ప్రతిష్టను దిగజార్చేందుకు భూమన కుట్రలు చేస్తున్నారన్నారు. మతాల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందాలని చూస్తున్న వైసీపీ నేతలపై పోలీసులు నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా తప్పుడు ప్రచారాలతో మత విద్వేషాలను రెచ్చగొట్టాలన్నదే వైసీపీ కుట్ర అని మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి విమర్శించారు. మనుగడ కోల్పోతున్న పార్టీని కాపాడుకునేందుకు నిత్యం ఏదో ఒక బూటక ప్రచారంతో వైసీపీ పబ్బం గడుపుకుంటుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ లో చూపించిన ఆవుల ఫోటోలు ఇక్కడివి కావన్నారు. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా భూమన మాట్లాడుతున్నారని టీటీడీ బోర్డు సభ్యుడు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మండిపడ్డారు. ఆరోపణలు నిరూపిస్తే తాను తన పదవికి రాజీనామా చేస్తానని, లేకుంటే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవాలని భూమనకు సవాల్ విసిరారు. టీటీడీ గోశాలపై భూమన చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధాలని టీటీడీ బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్ అన్నారు. గోశాలకు వస్తే వాస్తవాలను చూపిస్తామని, ఎప్పుడు వస్తారో చెప్తే తాను కూడా వస్తానని సవాల్ విసిరారు. దారుణం ఓటమి చవి చూసిన తర్వాత కూడా ఫేక్ పార్టీ వైసీపీ ఫేక్ ప్రచారాలను మానుకోలేకపోతుందని విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కార్పొరేషన్ లో ఒకేసారి 248 మంది అవుట్ సోర్సింగ్ ను తొలగించారు. వీరిలో అత్యధికులు జగన్ జమానాలో నియమితులైన వైసీపీ కార్యకర్తలే. వీరిని తీసేయాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వ్యక్తమైంది. నిన్న మొన్నటిదాకా ఉన్నతాధికారులు దీనిపై స్పందించనే లేదు. వారిని తొలగించాలని భావించిన నిర్ణయం తీసుకోకుండా నాంచారు. ఇప్పుడు ఆకస్మికంగా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ సంస్థతో ఒప్పందాలు శుక్రవారం రద్దు చేసేశారు. దీంతో 248 మంది ఉద్యోగులను తొలగించినట్లయింది. వీరిలో సాంకేతికంగా కీలకమైన ఉద్యోగులు కూడా ఉన్నారు. వీరిలో చాలా మంది వైజాగ్ నెట్వర్క్ ఆపరేషన్ సెంటర్లోనే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరిని తీసేయడంతో నాక్ దాదాపు మూతపడే పరిస్థితి ఏర్పడింది. అక్కడ సాంకేతిక సమస్యలు తలెత్తి పరిష్కరించేవారు కరువవుతారు. ఇప్పుడు అక్కడ మిగిలింది సెక్యూరిటీ సిబ్బంది మాత్రమే. సాంకేతిక సిబ్బందిని కొత్తగా నియమించలేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా తొలగించడంపై ఆందోళన వ్యక్తమవుతుంది. పైగా వేటు వేయాల్సింది వైసీపీ జమానాలో నియమితులైన వారిపై కాగా 2014-19 నడుమ టీడీపీ ప్రభుత్వ హయాంలో నియమించిన సాంకేతిక సిబ్బందిని తీసివేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ తీసుకుని దిద్దుబాటు చర్యలు తీసుకోవడంతో పాటు కార్పొరేషన్పై పూర్తి స్థాయిలో సమీక్షించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఆయన మానస పుత్రికగా భావించే ఫైబర్ నెట్ ను బలోపేతం చేస్తే యువతకు ఉద్యోగాల కల్పనతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను విస్తృతంగా అందించేందుకు వీలుంటుందని చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతుండటంతో ఎండ వేడికి తట్టుకోలేక జనం ఏసీలను, కూలర్లను ఆశ్రయిస్తున్నారు. కోస్తాతో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాలు నిన్న ఎండ మండిపోయింది. వాయువ్య గాలులతో వాతావరణం వేడెక్కింది. ప్రధానంగా మధ్య కోస్తాలో మధ్యాహ్న సమయంలో వడగాల్పులు వీచాయి. పగటి ఉష్ణోగ్రతలు 3 నుంచి 7 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. 119 ప్రాంతాల్లో 41 డిగ్రీల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పల్నాడు జిల్లా రావిపాడులో 43.7, ప్రకాశం జిల్లా దరిమడుగులో 43.4, బాపట్ల జిల్లా ఇంకొల్లులో 43, తిరుపతి జిల్లా రేణిగుంటలో 42.8, తూర్పు గోదావరి జిల్లా చిన్నాయిగూడెంలో 42.6, జంగమహేశ్వరపురంలో 41.8, బాపట్లలో 41.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 22 ప్రాంతాల్లో తీవ్రంగా, 73 మండలాల్లో మోస్తరు వడగాల్పులు వీచాయి. ఇవాళ ఏలూరు, భీమడోలు, కొండూరు మండలాలతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాలోని 30 మండలాల్లో తీవ్రంగా, శ్రీకాకుళం నుంచి పల్నాడు వరకు 67 మండలాల్లో మోస్తరు వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో ఎండ తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. అయితే తెలంగాణలోని పలు ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నిన్న మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం కొండాపూర్లో అత్యధికంగా 43.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలో 43 డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించింది. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 41.4 డిగ్రీలు, జోగులాంబ గద్వాల జిల్లా
మల్దకల్లో 40.3 డిగ్రీలు రికార్డయ్యాయి. ఇవాళ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి, నాగర్ కర్నూలు, ములుగు, భూపాలపల్లి, హన్మకొండ, జనగాం జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 14 నుంచి ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గవర్నర్, రాష్ట్రపతి సంతకం లేకుండా దేశంలోని తొలిసారిగా తమిళనాట 10 బిల్లులు చట్టరూపం దాల్చాయి. ఈ మేరకు స్టాలిన్ ప్రభుత్వం నిన్న గెజిట్ వెలువరించింది. తమిళనాడు ప్రభుత్వంతో ఎడమొహం పెడమొహంగా ఉంటున్న గవర్నర్ ఆర్ఎన్ రవి సుదీర్ఘకాలంగా 10 బిల్లులు పెండింగ్లో పెట్టడంపై సుప్రీంకోర్టు ఇటీవల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక అంతేకాక 2023 నవంబర్ 18నే ఆ బిల్లుల్ని గవర్నర్ ఆమోదించినట్లు పరిగణించాలని స్పష్టం చేసింది. ఈ తీర్పు కాపీని సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేసిన వెంటనే తమిళనాడు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ 10 బిల్లులు చట్టరూపం దాల్చినట్లు అందులో ప్రకటించింది. దీంతో రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలన్నిటికీ ఇకపై ముఖ్యమంత్రి ఛాన్సలర్గా వ్యవహరిస్తారు. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కీలక పరిణామం జరిగింది. ఈ కేసు దర్యాప్తు క్రమంలో జప్తు చేసిన 661 కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులను స్వాధీనం చేసుకునేందుకు తాజాగా నోటీసులు జారీ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రకటించింది. ఢిల్లీ, ముంబై, లక్నోలోని ఆస్తులపై ఈ మేరకు నోటీసులను అతికించినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. సంబంధిత ఆస్తులను ఖాళీ చేయాలని లేదా వాటికి వచ్చే అద్దెలను బదిలీ చేయాలని అందులో తెలిపింది. పిఎంఎల్ఏ చట్టం కింద ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు వివరించింది. నేషనల్ హెరాల్డ్ పత్రికకు అసోసియేట్ జర్నల్ లిమిటెడ్ ప్రచురకర్తగా ఉంది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్తో పాటు కొందరు పార్టీ నేతలు ప్రమోటర్లుగా ఉన్న యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ దానికి యాజమాన్య సంస్థ. కాంగ్రెస్కు ఏజీఎల్ బకాయి పడిన 90 కోట్లను వసూలు చేసుకునే విషయంలో యంగ్ ఇండియన్లో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేసింది. ఇందులో భాగంగా 2023 నవంబర్లో సంబంధిత స్థిరాస్తులతో పాటు ఏజీఎల్లో ఈక్విటీ షేర్ల రూపంలో ఉన్న యంగ్ ఇండియాకు చెందిన 90 కోట్ల 21 లక్షల రూపాయలు జప్తు చేసింది. ఈ కేసులో సోనియా, రాహుల్ గాంధీలతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత పవన్ కుమార్ బన్సల్ను ఈడీ ఇప్పటికే విచారించింది. వారి స్టేట్మెంట్లను రికార్డు చేసిన తాజాగా సంబంధిత స్థిరాస్తుల స్వాధీనానికి నోటీసులు జారీ చేసింది. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్లో కొనసాగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. మాల్దా, ముర్షిదాబాద్, సౌత్ 24 పరగనాలు, హుగ్లీ జిల్లాల్లో నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి రోడ్లను దిగ్బంధించారు. ఈ నిరసనలు ఉద్రిక్తతలకు దారితీసిన కారణంగా 3 ప్రాణాలు కోల్పోయారు. ఘర్షణలో 2 ప్రాణాలు కోల్పోగా కాల్పుల్లో మరొకరు మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఆందోళనలను అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా వక్ఫ్ చట్టం మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో శనివారం బెంగాల్లోని మాల్దా, ముర్షిదాబాద్, సౌత్ 24 పరగనాలు, హుగ్లీ జిల్లాలో నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వర్షపు నీటిలో ఆమ్లత్వం పెరుగుతున్న ధోరణి ఆందోళన రేపుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఐఎండీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ 34 ఏళ్ల పాటు దేశవ్యాప్తంగా నిర్వహించిన సుదీర్ఘ అధ్యయనంలో భారత్లోని అనేక ప్రాంతాల్లో వర్షపు నీరు మరింత ఆమ్లంగా మారుతుందని గుర్తించారు. విశాఖపట్నం, ప్రయాగ్రాజ్, మోహన్బరిలో ఈ ఆమ్ల వర్షాలు అధికంగా నమోదవుతున్నాయని, పూణేలో కూడా పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది అని కనుగొన్నారు. నీటిలో పీహెచ్ స్థాయిలు తగ్గి ఆమ్లత్వం పెరగడానికి పరిశ్రమలు, వాహనాలు, వ్యవసాయ కాలుష్యం కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆమ్ల వర్షాలతో తక్షణమే ముంచుకొచ్చే ముప్పేమీ లేకపోయినప్పటికీ భవిష్యత్తులో అనేక సమస్యలు కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు. టారిఫ్ల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతీకార సుంకాల నుంచి స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్స్, సెమీ కండక్టర్స్ ను మినహాయించారు. ఈ మేరకు అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నిర్ణయం ద్వారా యాపిల్, శాంసంగ్ వంటి పెద్ద పెద్ద కంపెనీలతో పాటు అమెరికాలోని వినియోగదారులకు ఊరట లభించినట్లయింది. చైనా మినహా మిగిలిన దేశాలపై వేసిన సుంకాలను ఇటీవల ట్రంప్ వాయిదా వేశారు. అయితే చైనాపై మాత్రం 145% సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. ప్రతిగా చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై 125% సుంకం వేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అమెరికాకు చెందిన యాపిల్ వంటి సంస్థలు చైనాలో ఐఫోన్స్, ఇతర యాపిల్ ప్రొడక్టులను అధికంగా ఉత్పత్తి చేస్తున్నాయి. ట్రంప్ చర్యల మూలంగా అమెరికాలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది. దీంతో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కొనుగోలుకు స్థానికంగా ఎగబడిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్స్, హార్డ్ డ్రైవ్స్, కంప్యూటర్ ప్రొసెసర్స్, మెమరీ చిప్స్, సెమీ కండక్టర్స్, సోలార్ సెల్స్, ఫ్లాట్ టీవీ వంటి డిస్ప్లేలు,
ఫ్లాట్ టీవీ డిస్ప్లేలు వంటి వాటిని ఈ ప్రతీకార సుంకాల నుంచి మినహాయింపు పొందిన జాబితాలో ఉన్నాయి. అంటే చైనాపై విధించిన 145% సుంకం వీటికి వర్తించదు. వీటికి వేర్వేరు సుంకాలు వర్తిస్తాయని కస్టమ్స్ విభాగం తెలిపింది. వాస్తవానికి ఈ ప్రతీకార సుంకాల నుంచి మినహాయింపు పొందాలంటే ఆయా ఉత్పత్తులను అమెరికాలోనే తయారు చేయాల్సి ఉంటుంది. దీనికి కొన్నేళ్ల సమయం పడుతుంది. ఈ క్రమంలో వాటిని మినహాయిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు ప్రతీకార సుంకాల ప్రకటన అనంతరం అత్యధికంగా నష్టపోయిన కంపెనీ ఏదైనా ఉంది అంటే అది యాపిలే. తాజా నిర్ణయం ఆ కంపెనీకి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అణు ఒప్పందానికి సంబంధించిన చర్చలపై ఎట్టకేలకు ఇరాన్, అమెరికా ముందడుగు వేశాయి. ఒమన్ వేదికగా పరోక్ష చర్చలు జరిగాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చి, అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ మస్కట్లో ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ అల్ బుసైదీతో వేరువేరుగా సమావేశమయ్యారు. 2.5 గంటలకు పైగా చర్చలు సాగాయి. చర్చలు ముగిశాక రెండు పక్షాల ప్రతినిధులు కాసేపు ముఖాముఖి మాట్లాడుకున్నారు. సహృద్భావక వాతావరణంలో నిర్మాణాత్మక చర్చలు జరిగాయని సమావేశ అనంతరం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ తెలిపారు. ఏప్రిల్ 19న మరోసారి చర్చలు కొనసాగించాలని రెండు పక్షాలు నిర్ణయించాయన్నారు. తొలి విడత చర్చలపై సమీక్ష జరుపుతామని, తమ దేశం న్యాయమైన ఒప్పందం కుదుర్చుకోవాలని చూస్తుందని అబ్బాస్ స్పష్టం చేశారు. మరోవైపు చర్చలో ఏమీ తేలకపోతే సైనిక చర్య తప్పదని, మునిపెన్నడూ చూడని రీతిలో బాంబు దాడులు చేస్తామని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. అణు కార్యక్రమంపై ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకెళ్లరాదని అమెరికా పట్టుబడుతోంది. సరిహద్దు విషయంలో భారత్, చైనా మధ్య ఎప్పుడు ఉద్రిక్త వాతావరణమే కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇటీవల ఆ వైఖరిలో మార్పు వస్తున్నట్లు స్పష్టమవుతుంది. భారత్ వైపు చైనా స్నేహస్తాన్ని చాస్తుంది. ఈ క్రమంలోనే విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేలా మరి ముఖ్యంగా తమ దేశంలో భారత పౌరుల ప్రయాణాన్ని సులభతరం చేసే దిశగా చర్యలు తీసుకుంటుంది. దానిలో భాగంగా ఏప్రిల్ 9 వరకు 85,000 వీసాలు జారీ చేసింది. ఈ మేరకు మన దేశంలోని చైనా రాయబారి వెల్లడించింది. భారత్లోని చైనా ఎంబసీ, కాన్సులేట్స్ ఈ ఏడాది ఏప్రిల్ 9న వరకు భారతీయులకు 85,000కు పైగా వీసాలు జారీ చేశాయని, చైనాను సందర్శించడానికి మరింత మంది భారత స్నేహితులకు స్వాగతం, సురక్షిత, స్నేహపూర్వక, స్ఫూర్తివంతమైన చైనాను అన్వేషించండి అని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. మార్చిలో కూడా ఆయన ఈ తరహా పోస్ట్ చేశారు. అప్పటికే 50,000 వీసాలు వచ్చినట్లు తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో వీసా ధరలపై తగ్గింపును డ్రాగన్ మరో ఏడాది పొడిగించిన సంగతి తెలిసిందే. 2025 డిసెంబర్ 31 వరకు వీసా ఫీజుల తగ్గింపు కొనసాగుతుందని వివరించింది. నీ పేపర్లు చూపించు. అమెరికాలో నివసిస్తున్న వలసదారులపై ఇకపై ఈ డిమాండ్ ను నిత్యం ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. వర్క్ వీసా లేదా స్టూడెంట్ వీసాపై చట్టబద్ధంగా ఉన్నా సరే ఈ పరిస్థితి తప్పదు. ఎందుకంటే అమెరికా పౌరులు కానీ 18 ఏళ్ల దాటిన వారెవరైనా 30 రోజులు దాటి దేశంలో ఉంటే తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందనే నిబంధన ఈ నెల 11 నుంచి అమల్లోకి వచ్చింది. అన్ని వేళలా రిజిస్ట్రేషన్స్ డాక్యుమెంట్స్ తప్పనిసరిగా తమ వద్ద ఉంచుకోవాలని, ఇది పాటించిన వారికి ఎలాంటి మినహాయింపులు ఉండవని అమెరికా హోమ్లాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికాలో నివసిస్తున్న వారు అయితే చెల్లుబాటయ్యే వీసా ఉన్నవారు, గ్రీన్ కార్డుదారులు, ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్, బోర్డర్ క్రాసింగ్ కార్డ్, I-94 అడ్మిషన్ రికార్డులను ఇప్పటికే రిజిస్టర్ అయినట్లుగా భావిస్తారని, కొత్త రిజిస్ట్రేషన్ విధానంతో వారికి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు.